పూజలు చేస్తే, వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థనలు చేస్తే చంపేస్తాం. నెల రోజులు ఒకే దేవుని పూజించాలంటే దానియేలు ఏం చేశాడు? యథావిధంగా వెళ్ళి ఏం చేశాడు దానియేలు? యథావిధంగా వెళ్ళి దానియేలు ఏం చేశాడు? 2 చేతులు యెరూషలేము మందిరం, ఆ కిటికీ తలుపులు తీసి 2 చేతులు యెరూషలేము మందిరం ఏ వైపు ఉందో అటువైపే రోజు ప్రార్థన చేయటం చేశాడు. అప్పుడు వాళ్ళు చూసి తీసుకెళ్తున్నా సరే ఏం మాట్లాడలేదు. అవసరమైతే నా ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ నేను దేవునికే మొరపెట్టకుండా ఉండలేను అన్నాడు. దావీదు ఏమనేవాడు? అయ్యా, ఉదయాన్నే నేను ఈ కన్నులు తెరుస్తున్నానంటే నీవిచ్చిన కృప. ఈరోజు నేను శత్రువులు జయించానంటే నాకు నిత్యము నువ్వు తోడున్నావు. అర్థమవుతుందా? ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాటను పెడచెవిని పెట్టద్దు. ఇది చాలా విలువైన మాట. ప్రార్థన చాలా విలువైనది. దేవుడు ఉదయాన్నే నీకు ఇస్తున్నాడంటే దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. లెగటంతో నువ్వు ఎవరితో మాట్లాడాలంటే దేవునితో మాట్లాడాలి. యోబు తన పిల్లల కోసం అంట ఈ రోజున ఎంతోమంది నాశనమైపోతున్నారు. చిన్న పిల్లల్ని చంపేసుకుంటున్నారు. దీనంతటి కారణం ఏంటంటే దేవుడితో గడిపే సమయం వీళ్ళకి లేదు. యోబు ఉదయాన్నే లేచి తన పిల్లలు ఎక్కడైనా తప్పు చేశారని చెప్పి నిత్యము ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు, బలులు అర్పించేవాడు. ఈ రోజున ఉదయాన్నే లేచి పిల్లల కోసం కన్నీరు కార్చే మనసు లేదు. అయ్యో, నా పిల్లలు రోడ్డు మీదకి వెళ్తున్నారు, ఏ సాతాను పొంచి ఉంటుందో. ఈ రాత్రి నా దేవుడికి ప్రార్థన చేస్తే నా దేవుడు వాళ్ళకు తోడునిస్తాడు, కాపుదలు ఇస్తాడు, కంచె వేస్తాడు అని ఒక నమ్మకం వాళ్ళలో లేకుండా పోతుంది. అంటే వీళ్ళు ఏమైపోతున్నారు? నానాటికే విశ్వాసము దిగజారిపోతుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే, నేను వచ్చే సమయాన్ని మీలో విశ్వాసము కనుగొందునా అన్నాడు. ఏమైనా చిన్న యాక్సిడెంట్ జరిగిందంటే అయ్యో దేవుణ్ణి తిడతా ఉంటారు చాలామంది, అవునా కదా? పిల్లోడికి ఏమైనా రోడ్డు మీద వెళ్తా ఉంటే చిన్న దెబ్బ తగిలింది అనుకో, ఏదో బండి వచ్చి గుద్దేసింది అనుకో, దేవుడు ఏమైపోయాడు? నా పిల్లోడు ఏంటి, నా పరిస్థితి ఏంటి? అసలు నువ్వు చేయాల్సింది చేయట్లేదు కానీ దేవుణ్ణి దూషిస్తున్నావు. నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయాల్సింది పోయి చేయలేకపోతున్నావు. కనీసం నీ తల్లిదండ్రుల కోసం వారి పరిస్థితి బాగోలేదని కన్నీరు కార్చి దేవుని బ్రతిమలాడలేకపోతున్నావు. ఈరోజు ఏమైపోతున్నారు? ఏసేపు ఏడ్చాడంట. తన అన్నదమ్ములు ఇంటి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని చూసి అయ్యో నా అన్నదమ్ములు కరువుతో అల్లాడిపోతున్నారని చెప్పి ఏడ్చాడు. నా తండ్రి గారు కూడా ఏమైపోతున్నారు, ఆకలితో చచ్చిపోతున్నారు, కరువు వచ్చేసింది ఆ ప్రాంతం అంతా. కానీ యోసేపు వాళ్ళని చూసి ఏం చేశాడు? దేవుడి సన్నిధిలో ఏడ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? రాజుగారి మనసును మార్చాడు. రాజుగారి మనసును మార్చి ఆ రాజుగారు కూడా నీ తల్లి ఇప్పుడు ఏ విధంగా అయితే నీ అన్నలు ఉన్నారో నీ తల్లిదండ్రులు కూడా తెచ్చుకోమని చెప్పి ఆహ్వానించాడు. ఈ రాత్రి అదే చెప్తున్నాడు, తల్లిదండ్రులు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాళ్ళు కావాలా? తల్లి పిల్లల కోసం ప్రార్థన చేయాలి, పిల్లలు తల్లి కోసం ప్రార్థన చేయాలి, కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. దేవునితో నిత్యము గడుపుతా ఉంటే దేవుని యొక్క ఆనందం పొందుకుంటావు నువ్వు. ఎవరు ఎన్ని మాట్లాడినా ఒకటే గురి ఉంటుంది నీకు. వాళ్ళు ఎన్నన్నా సరే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నేను గురి వద్దకే, నా గురి దేవుడే. పేతురు నీళ్ళలో నడిచేటప్పుడు దేవుని వైపు చూస్తూ నడిచినప్పుడు నీళ్ళలో నడిచాడు పేతురు కూడా. ఎప్పుడైతే అటు ఇటు చూశాడు ఏమైపోయాడు? నీ గురి గమ్యం యేసయ్య వైపు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప పరలోక రాజ్యాన్ని ఎవ్వరూ చేరడని దేవుడు సవాలు విసిరాడు. చాలామంది ఏమనుకుంటారంటే అన్ని జనులు కూడా మేము స్వర్గానికి వెళ్ళిపోతాం. నో, యేసయ్య మార్గమే. ఆయన నమ్మి విశ్వాసము ఎవరైతే నమ్ముతారో
ఎవరినైతే ఆయనపై ఆధారపడతారో వారికే ఆ రాజ్యానికి వారసుని చేస్తా అన్నాడు. అర్థమవుతుందా? కొంతమంది సాయిబులు అంటూ ఉంటారు, యేసయ్య కాకుండా మాకు దేవుడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, అల్లా తీసుకెళ్ళిపోతాడు. అల్లా తీసుకెళ్ళడు. అల్లా సృష్టించిన యేసయ్యే తీసుకెళ్తాడు అక్కడికి. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, అజ్ఞానంతో ఉండిపోతున్నాడు మానవుడు అన్నవాడు, అజ్ఞానంతో ఉండిపోతున్నాడు. దేవుడు చెప్పిన మాట వినట్లేదంటే కారణం దేవుడితో సమయం గడపట్లేదు. దేవుడితో ఒక క్షణము ఉదయాన్నే లెగ్గానే దేవుడితో గడుపుతూ ఉంటే ఆయనే నీకు నేర్పిస్తూ ఉంటాడు. ఏది జరిగి ఏది రైట్ ఏది రాంగ్, ఎలా ఉండాలి ఏంటి అన్నది నిన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు ఆ రోజంతా. నువ్వు ఏమైనా తప్పులు చేస్తూ ఉంటే నీ హృదయం నుంచి దేవుడు గద్దిస్తూ ఉంటాడు, వద్దు అలాంటి తప్పులు చేయొద్దని. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, విశ్వాసం వలన నువ్వు ఏమైపోతున్నావు? దేవుని కుమారుడుగా కనపడుతున్నావు అంట. తర్వాత మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం నుండి వాగ్దాన ప్రకారంగా వారసులై ఉన్నారు. ఏమన్నాడు? అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చింది. ఇప్పుడు మన విశ్వాసము తండ్రి ఎవరు? అబ్రహాము విశ్వాసుల తండ్రి. ఆయన వాగ్దానం ఏమన్నాడు? అక్కడ దేవుడు ఏమన్నాడు అబ్రహాంని ఏమన్నాడు? నీ పిల్లలు ఆకాశ నక్షత్రాలు లెక్కించము, వాటికన్నా విస్తారం చేస్తానన్న. అంటే మన ఒక నక్షత్రం లాంటి వాళ్ళం. మన నక్షత్రంగా ఉన్న మనం వెలుగునివ్వాలి తప్ప చీకట్లో కలవకూడదు. ఇప్పుడు చీకట్లో నక్షత్రం మెరుస్తుందా లేదా అది కూడా నల్లగా ఉంటుందా? అంటే నువ్వు మెరవాలా. నువ్వు ఎక్కడెక్కడ మెరవాలి? స్కూల్లో మెరవాలి, ఇంట్లో మెరవాలి, వీధుల్లో మెరవాలి. నువ్వు అనుక్షణం మెరుస్తూ ఉండాలి. నీలో క్రీస్తు రూపం కనపడతా ఉండాలి. చీకట్లో ఉన్నవారు ఏంటి వెలుగని నిన్ను చూసి వెంబడించాలి. జ్ఞానులైన వారు ఏం చేశారు? ఒక నక్షత్రాన్ని చూసి వెంబడించారు. జ్ఞానవంతులు అంట వాళ్ళు. అంటే జ్ఞానవంతులు అంటే సైంటిస్టులు ఒక మాటలో చెప్పాలండి. అలాంటి వాళ్ళే ఆ నక్షత్రం ఏంటి అలా మెరుస్తుందని చెప్పి ఎన్ని సంవత్సరాలు దాంతో నడిచారు? 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు నడిచారు? 100 సంవత్సరాల. సరేలే, 8 సంవత్సరాలు నడిచారు. ఎన్ని సంవత్సరాలు? ఆ నక్షత్ర వెలుగు చూసి 8 సంవత్సరాలు నడిచారు. ఆ నక్షత్రం ఏంటని ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట, నువ్వు నక్షత్రం వలె ఉండాలంటే నీలో విశ్వాసం ఉండాలి. నువ్వు నక్షత్రంగా మెరవాలంటే నీలో బలము. నక్షత్రాన్ని ఎంత పవర్ ఉంటుందో తెలుసా? ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని చూడగానే చాలా చిన్నగా కనపడుతుంది, కానీ దాన్ని దగ్గరికి వెళ్తే ఒక భూమి అంత ఉంటుంది. కాదు, భూమి అంత ఉంటుంది నక్షత్రం. మరి అంటే దేవుడు చూడు, ఆ నక్షత్రము ఎంత ఉందంటే మనకు కనబడితే చిన్నగా కనబడుతుంది. దాని దగ్గరికి వెళ్తే ఈ భూమి అంత ఉంటాయి ఒక్కొక్క నక్షత్రం. దేవుడి సృష్టి అలా అంత పవర్ఫుల్ నక్షత్రంగా నిన్ను మార్చబోతున్నాడు ఈ రాత్రి. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, నమ్మకముతో విశ్వాసం ఉంటే నువ్వు ఒక నక్షత్రం. అనేక మందికి వెలుగుగా కనపడతావు. నువ్వు అనేక మందిని నిన్ను వెంబడిస్తారు. అది దేవుని మందిరంలో, ఒక మందిరంలో సేవకుడైనా సరే లేదా ఒక విశ్వాస అయినా సరే నిన్ను వెంబడించడం మొదలు పెడతారు. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, విశ్వాసాన్ని పెంపొందించుకో. ఆవగింజంత విశ్వాసం చాలా అంటున్నాడు. కొండ సముద్రంలో పడుతుందంట. నీ కొండ లాంటి సమస్య, బండ లాంటి సమస్య, నేను వేధిస్తున్న సాతాను శోధనలన్నీ నీ విశ్వాసంతోనే నువ్వు పోగొట్టుకోగలుగుతావు. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట మనసారా విందాం, ఈ వాక్యానుసారంగా జీవిద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించును.